దర్శి పట్టణంలో 1992 నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతివారి శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ కురిచేడు రోడ్ దర్శి ప్రకాశం జిల్లా డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ 91.6 KDM మా ప్రత్యేకత. కుదువ వ్యాపారం కూడా కలదు. ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్ శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ దర్శి. ప్రొప్రైటర్ దేవతి మహానంద. సెల్ 9866391300. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని, విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ నెల 27వ తేదీ శుక్రవారం అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీ ప్రదర్శనలు నిర్వహించగా, ఈరోజు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి స్పందిస్తూ మీడియా సమావేశంలో వైసీపీ చర్యలను విమర్శిస్తూ మాట్లాడటం జరిగింది. దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉంది. వాళ్లే కరెంటు ఛార్జీలు పెంచి వాళ్లే ధర్నా చేస్తూ ప్రజల్ని ఇంకా మోసం చేయడానికి చూస్తున్నారు. వాళ్ళు గతంలో అధికారంలోకి వస్తే 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాక కమిషన్స్ కి ఆశపడి అధిక రేట్లకి కరెంటు కొని ఆ నష్టాన్నంతా, ఆ భారాన్నంతా కూడా ప్రజల మీద వేశారు. అది ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. ట్రూ అప్ ఛార్జెస్ అనే ఒక ఎవరికి తెలియని పదాన్ని ఒకటి తీసుకొచ్చి సామాన్య ప్రజలు నెలకి 300 నుండి 400 కరెంట్ బిల్ కట్టుకునే వాళ్ళ దగ్గర నుండి 2000 నుండి 3000 రూపాయల వరకు ముక్కు పిండి వసూలు చేశారు. ఇది ఎవ్వరు కూడా ప్రజలు మర్చిపోలేదు. గత 5 ఏళ్లలో చూసుకుంటే 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. మీ ప్రభుత్వం చేసిన అవినీతి వల్ల విద్యుత్ భారాలు రాష్ట్రం మీద 1,29,000 కోట్లు. అంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉన్నాము. తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం వైసీపీ చేతిలో పెట్టాక 2019లో మిగులు విద్యుత్ ఉండినప్పుడు ఈ 5 ఏళ్లు చూసుకుంటే గతంలో 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. మైలవరం సోలార్ ప్లాంట్ మీద దాడి చేసి దాన్ని ధ్వంసం చేశారు. చట్టవిరుద్దంగా పీపీఎల్ను రద్దు చేయడం వల్ల 7,500 మెగావాట్లు తక్కువ రేటుకి మనం వచ్చే విద్యుత్ ఉత్పత్తిని కోల్పోవడం జరిగింది. అదే వాళ్ళని మనం ప్రోత్సహించుంటే ఇప్పుడు మరో 10,000 మెగావాట్లు మనకి అదనంగా విద్యుత్ ఉత్పత్తి ఉండేది. దానివల్ల రాయలసీమ, ప్రకాశం జిల్లాలో ఎంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాలు ఉండేది. అట్లాగే మన రాష్ట్రంలో కూడా మనకి ఇంకా మిగులు విద్యుత్ ఉండేది. పక్క రాష్ట్రానికి కూడా మనం అమ్మి లబ్ది పొందేవాళ్లము. అట్లాగే చూసుకుంటే పోలవరం జల విద్యుత్ కేంద్రం 2021లో పూర్తి చేయకపోవటం వల్ల మనకు జరిగిన నష్టం 4,737 కోట్లు. జెన్కో విద్యుత్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. దానికి ప్రధానమైన కారణం విజయసాయిరెడ్డి గారు నాసిరకమైన బొగ్గు సప్లై చేయటం వల్ల. అదే మంచి నాణ్యమైన బొగ్గు సప్లై చేస్తుంటే మనకు విద్యుత్ ఉత్పత్తి బాగుండేది. విద్యుత్ సంస్థల పైన 49,000 కోట్ల అప్పులు చేసినా కూడా ఒక విద్యుత్ ప్లాంట్ నిర్మించలేకపోయారు. నిర్మాణం పూర్తయి విద్యుత్ ఉత్పత్తికి సిద్దంగా ఉన్న కృష్ణపట్నం బీటీపీఎస్ లాంటి పోర్టులు సకాలంలో అక్కడ ప్రారంభించకపోవటం వల్ల దీని కారణం చూపించి విద్యుత్ కొరతలు సృష్టించి బహిరంగ మార్కెట్లో అదనపు రేట్లకి విద్యుత్ ని కొని ఆ భారాలన్నింటినీ కూడా ప్రజల మీద వేశారు. దానివల్ల 2,700 కోట్ల నష్టం రాష్ట్రానికి. ట్రాన్స్ఫార్మర్స్, స్మార్ట్ మీటర్స్ అన్ని లాంటి పరికరాలను కమిషన్స్ కోసం అధిక రేట్లు కొనటం, మళ్లీ కోట్లలో నష్టం. అధిక వడ్డీ రేట్ల వల్ల 10,892 కోట్లు మనకు నష్టం జరిగింది. సెకీ ఒప్పందంలో 1,750 కోట్లు లంచం తీసుకున్నట్టుగా అమెరికా కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదైంది. ఆ ఒప్పందంలో ఏడాదికి 3,850 కోట్లు అంటే మొత్తం 30 ఏళ్లకి 1,00,000 కోట్ల వినియోగదారులపై నష్టం ఇప్పుడు గత ప్రభుత్వం వల్ల జరిగింది. ఇలాగా వాళ్ళు విద్యుత్ ఛార్జీలు వాళ్లే పెంచి వాళ్లే ధర్నాలు చేస్తుంటే ఇంకా ఎందుకు ప్రజల్ని మోసం చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు విరమించుకుంటే మంచిది. నేడు రాష్ట్రంలో చూస్తే 20,000 మెగావాట్లున్న విద్యుత్ సామర్థ్యం గల ప్లాంట్లను అన్ని నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వగలుగుతున్నాము. అలాగే ఎస్సీ, ఎస్టీ, కొంత బీసీ
కుల వృత్తిదారులకు కూడా 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వగలుగుతున్నాం. ఆక్వా రైతులకు ₹50 విద్యుత్ ఇవ్వగలుగుతున్నాము. 2022 నుండి 2024లో కరెంట్ ఛార్జెస్ పెంచాలని జగన్ ప్రభుత్వం రెగ్యులేటరీ కమిషన్ కి ఒక ప్రతిపాదన పంపించారు. దానికి ఆమోదం రావటం వల్లే ఆ కరెంట్ ఛార్జీలు పెరిగాయి. వాళ్ళు చేసిన పనంతా అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేయటం. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా ముఖ్యమంత్రి వారు